Please. I hope our honorable minister will remember that the last year incident that he came to meet students at IIIT but could not happen because the whole campus was surrounded by police. Your attention to this pressing issue is crucial for the well-being and academic success of RUT Basar students. అదే విధంగా సార్ మా దగ్గర చిన్న సుద్దావు కానీ చిన్న సుద్దవాగు అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టులో గుండెగాం అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కు రీహాబిలిటేషన్ కంపల్సరీ కావాలా. గత ప్రభుత్వం 61 కోట్లు శాంక్షన్ చేసింది, కానీ మరలా దానికి రివైజ్ చేసి 99 కోట్లు చేసిండ్రు. అది కూడా మాకు గుండెగాం రీహాబిలిటేషన్కి ఇవ్వాలని అధ్యక్షుడు ద్వారా మంత్రికి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది, బాసర్ జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్. మీకు అందరికీ తెలుసు, మన ఇండియాలో ఓన్లీ వన్ జ్ఞాన మాతా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో లాస్ట్ గవర్నమెంట్ 50 crores శాంక్షన్ చేసింది. దానికి 42 crores మన టెంపుల్ కోసం మన టెంపుల్ కట్టడానికి మేము మన కాంట్రాక్టర్స్కి పిలిచినాం, కానీ 42 crores గవర్నమెంట్ ఇంకా రేటు తీసుకుంది. ప్లీజ్ ఆ గవర్నమెంట్ ఇంకా మాకు 42 crores ఇచ్చి ఆ టెంపుల్ కట్టాలని మీకు అధ్యక్ష ద్వారా మంత్రికి కోరుకుంటున్నాను. మొన్ననే సండే ఈవినింగ్ థండర్ బోల్ట్తోని మా తానూరు మండల్లో దాదాపు 1000 ఎకరాల భూమి నష్టం అయిపోయింది. దానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నోటెడ్ అధ్యక్ష. మరొక్కసారి సభ్యులకు విజ్ఞప్తి, నియోజకవర్గ ఒక్క సమస్య మీద ప్రస్తావించాలని చెప్పేసి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి షాఫర్ హుస్సేన్ గారు. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया, आपने मुझे ये जो मौका दिया है. मैं आपको सीधा स्ट्रेट क्वेश्चन पूछना चाहता हूँ सर, आपके ज़रिए से हुकूमत को. मेरी कॉन्स्टिट्यूंसी याकूतपुरे के अंदर आज वाटर पोल्यूशन बहुत ज़्यादा है सर, यानी वाटर लाइन के अंदर सीवरेज लाइन मिल गई है सर. इतना ज़्यादा है कि लोग परेशान है सर. जैसा इमामबाड़ा है, मौला का छिल्ला है, कुरमागुड़ा है, तालाब कट्टा है, जहांगीर नगर है, डबिलपुरा है, संतोष नगर, रेन बाज़ार सर, ये तमाम जगह के ऊपर बिल्कुल यहाँ पे वाटर पोल्यूशन को दुरुस्त करने के लिए बोलते हैं कि टेंडर का जो पुराना था उसका ऑलरेडी अमाउंट ख़त्म हो गया, इसके लिए काम नहीं कर रहे हैं सर. और जो एयरटेक मशीन जो व्हीकल होता है सर, वो भी बराबर अवेलेबल नहीं है. अभी आप देखिए कि SRT कॉलोनी मॉर्निंग स्टार के पास में एक बहुत ज़्यादा कंटिन्यूस वाटर फ्लो हो रहा है सर सीवर का, मगर वहाँ पर एयरटेक मशीन नहीं सप्लाई कर सक रहे हैं. क्यों बोले तो अवेलेबल नहीं है, उसका भी टेंडर ख़त्म हो गया. तो मैं आपके ज़रिए से हुकूमत से ये कहना चाहता हूँ सर, ये तो बहुत असेंशियल है, ये बहुत ज़रूरी चीज़ है. अगर फ़र्ज़ करिए पानी अगर आप ठीक से नहीं पिलाएंगे तो गवर्नमेंट की भी बदनामी होंगी और आवाम बीमार हो जाएंगी सर. इसीलिए मैं आपके ज़रिए से हुकूमत से सीधा ये कहना चाहता हूँ, ये तमाम चीज़ों के लिए आप वाटर पोल्यूशन देखना ज़रूरी है. इसमें जैसा भी हमारे पास जैसा कहा है कि डबिलपुरा भी है, संतोष नगर है, रेन बाजार है सर, ये भी एरिया के अंदर पोल्यूशन है. एक सवाल सर, अभी हमारे पास बस्ती दवाखाने हर डिवीजन में खुले सर, मगर डॉक्टर्स अवेलेबल नहीं है सर, उसके ऊपर भी तवज्जो की ज़रूरत है. मुझे ये मौका देने पर आपका शुक्रिया अदा करना चाहता हूँ. నోటెడ్ అధ్యక్ష. KR నాగరాజు గారు. ధన్యవాదాలు సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు, ఎందుకంటే అప్పుడు మొదటిగా మీరు స్వీకరించినప్పుడు సమయం దొరకలేదు సార్. అలాగే నాకు కూడా నా యొక్క నియోజకవర్గ ప్రజల తరఫు నుండి వారందరికీ ధన్యవాదాలు మీ తరఫున చెప్తున్నాను సార్. ఎందుకంటే చట్టసభలోకి రావడం నా పైన అపారమైన నమ్మకంతో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు PCC అధ్యక్షులు నాకు టికెట్ ఇవ్వడం, గెలవడం, రావడం సార్. అలాగే కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా చాలా నా పైన చాలా ఆశలతో ఉన్నారు సార్. చాలా సమస్యలు ఉన్నాయి సార్ వర్ధనపేటలో కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే అర్బన్ అండ్ రూరల్ రెండు కలిసి ఉంటాయి సార్. అందులో 13 డివిజన్స్ అండ్ మండలాలు ఉంటాయి సార్. తర్వాత
ఇంపార్టెంట్ ఏంటంటే సార్, గత ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను కొట్టి హింసించి వారిని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు సార్. దట్ జియో నెంబర్ ఈజ్ నాట్ విత్ మీ సార్ రైట్ నౌ. కైండ్లీ ఆ జియోను రద్దు చేసే విధంగా, ఇప్పటికీ అక్కడ ఉన్న రైతులు భయంగా ఉన్నారు సార్. అలాగే మీ ద్వారా ఆ యొక్క కేసులను పరిశీలించి ఆ కేసులన్నింటినీ తీసివేసే విధంగా, వారికి భరోసా కల్పించే విధంగా మీ ద్వారా కోరుకుంటున్నా అధ్యక్ష. అలాగే అత్యంత ముఖ్యమైన కాకతీయ యూనివర్సిటీ నా కాన్స్టిట్యున్సీలో ఉన్నది అధ్యక్ష. అక్కడ సరైన వసతులు లేక స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫ్యాకల్టీ లేక, సరైన అధ్యాపకులు లేక. కాబట్టి తక్షణమే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కన్సర్న్ అధికారులకు మంత్రివర్యులకు చెప్పి వారిని నియమించవలసిందిగా. అలాగే అధ్యక్ష, ఇంకా 31CO ఎందుకంటే కాన్స్టిట్యున్సీ ఇట్ సెల్ఫ్ టౌన్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు అధ్యక్ష. 3170 పైన ఇంకా ఒకసారి పరిశీలించి వారికి న్యాయం చేయాలని, అలాగే నేను పోలీస్ శాఖలో పనిచేసి ఇన్ని రోజులు వచ్చిన కాబట్టి వారు కూడా నా పైన అపారమైన నమ్మకంతో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. వారి యొక్క ప్రమోషన్లు, తర్వాత పెండింగ్ బిల్స్, డిఏలు, తర్వాత ఇంక్రిమెంట్స్ చాలా ఇలాంటి పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ గారిని వాటిని తక్షణమే చేసి, అలాగే వారికి ప్రమోషన్స్ పెండింగ్ ఉన్న అధ్యక్ష. వారు నిన్న కూడా వచ్చారు కలవడానికి, కానీ సమయం సరిపోక వారికి కల్పించలేకపోయాం అధ్యక్ష. కాబట్టి దయచేసి వారి యొక్క ప్రమోషన్లలో కూడా తక్షణమే మీరు జోక్యం కలిగించుకొని కన్సర్న్ మినిస్టర్ ద్వారా వారి యొక్క ప్రమోషన్స్ క్లియర్ చేశాని కోరుకుంటున్నా అధ్యక్ష. ఈ సమయం ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నోటెడ్ అధ్యక్ష. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. మొట్టమొదటిసారి అసెంబ్లీలో మరి మా కొత్త సభ్యులకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి నన్ను అసెంబ్లీకి పంపించిన గౌరవనీయులు పెద్దలు మా కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్నే మరి నంబర్ 1గా తీర్చిదిద్దిన మరి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మా దుబ్బాక నియోజకవర్గ తరఫున మరి నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గము మరి పక్కన ఉన్న అన్ని నియోజకవర్గాలతోటి సంబంధం ఉన్నది. రెవెన్యూ డివిజన్ లేక కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, గజ్వెల్లి మండలంలో, కొన్ని మాసాయిపేట మండలంలో, కొన్ని రామాయంపేట మండలంలో, కొన్ని తూఫ్రాన్ మండలంలో, దుబ్బాక మండలంలో, సిద్దిపేట మండలంలో, ఇతరాత్ర పక్కనున్న అన్ని మండలాల్లో అక్కడ 4 గ్రామాలు, ఇక్కడ 4 గ్రామాలు, పోలీస్ స్టేషన్ పోవాలన్నా, రెవెన్యూ డివిజన్ పోవాలన్నా, ఇంకెక్కడ పోవాలన్నా మరి పోలీస్ స్టేషన్ సంబంధించిన డిఎస్పీలు కానీ, సిపిలు కానీ, మరి సిఐలు కానీ మరి అన్ని గ్రామాలతోటి లింక్ ఉన్నది. ఎక్కడ కూడా మరి దానికి పరిమితమైన మరి అధికారాలు లేక ఇబ్బంది పాలవుతున్నాం. మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలి, మరి చాలా సంవత్సరాల నుంచి మా ప్రజలు కోరుతుండ్రు అని చెప్పి మొన్న విన్నవించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి ఇది బర్నింగ్ ఇష్యూ. మరి మీరందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి మన మీ స్పీకర్ ద్వారా గౌరవ మంత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మాకు రెవెన్యూ డివిజన్ గురించి, రెవెన్యూ డివిజన్ త్వరలోనే ప్రకటించాలని చెప్పి మరి గౌరవ మంత్రి స్పీకర్ ద్వారా గౌరవ ఆధారిత మంత్రులకు మరి నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్నా. అదే విషయం, ఇంకొక విషయం కూడా మరి గతంలో కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ మరి మన మైనింగ్ డెవలప్మెంట్ సంబంధించిన ఇతరాత్ర శాంక్షన్స్ అన్నీ కూడా మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి మరి దాని స్థానంలో మళ్ళీ కొత్త ప్రొసీడింగ్స్ ఇప్పించి మరి ఓడిపోయిన ఎమ్మెల్యేల ద్వారా మా నియోజకవర్గాలలో గతంలో శాంక్షన్ అయిన పనులు మరి జరుపుతామని చెప్పి వాళ్ళే నియోజకవర్గాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మరి ప్రజలను అయోమయం పాల్చేస్తున్నారు. ఆ ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యేలకు గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా మా దగ్గర 3 సంవత్సరాలు బీజేపీ ఎమ్మెల్యే ఉంటే మరి అతని ద్వారానే మేము పనులు చేపించేది. ఇప్పుడు కూడా అదే తరహాలో మీరు కూడా చేపిస్తారని చెప్పి ఆశిస్తూ
మరి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన మరి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కానీ మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లకు సంబంధించిన అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మరి మళ్ళీ దాన్ని ఇప్పటి వరకు ఏమి చెప్పడం కూడా లేదు. ముఖ్యంగా దుబ్బాక మున్సిపాలిటీలో కూడా మరి ఎలక్షన్ ముందు మరి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 10 కోట్లు శాంక్షన్ అయిన నిధులను కూడా ఆపేసి మరి ఆ టెండర్ ప్రక్రియలో భాగంగా ఉన్న పనులను కూడా ఆపేసిండ్రు. త్వరితగతిలో వాటిని కూడా శాంక్షన్ చేసి మాకు రింగ్ రోడ్డుకు సంబంధించింది కానీ 4 లైన్ సంబంధించింది కానీ మరి మన డ్రైనేజ్ సంబంధించింది పూర్తి స్థాయిలో మేము వాటికి శాంక్షన్ కోసం గౌరవ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి ఇప్పుడు మొన్న గతంలో శాంక్షన్ అయిన పనులు కూడా అన్నీ కూడా ఆపాలని చెప్పి మరి వారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా మా చేతుల్లో ఏం లేదు, మీ గతంలో శాంక్షన్ అయిన పనులన్నీ కూడా ఆపమని చెప్పిండ్రు అని చెప్పి కలెక్టర్ గారు మాకు స్వయంగా చెప్పిండు. దయచేసి రాజకీయ కోణంలో కాకుండా మరి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా మరి పక్షపాత వైఖరి కాకుండా ఒక అభివృద్ధి కోణంలో ఆలోచించి గతంలో శాంక్షన్ అయిన పనులు పూర్తిగా శాంక్షన్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఇప్పుడున్న ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కన్సర్న్ మంత్రులకు మరి త్వరలోనే వాటిని శాంక్షన్ చేసి మరి కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పి కోణంలో చూడకుండా మరి ప్రోటోకాల్ విషయంలో కూడా మరి నోటెడ్ సార్, నోటెడ్ అధ్యక్ష. డాక్టర్ ఎం రాజమయ్య గారు. పెద్దల హరీష్ రావు గారే చెప్పిండ్రు ఒక్క సమస్య. అధ్యక్ష, ముందుగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా అందరి తరపున మా నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం అంటేనే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంకటరావు గారు, తర్వాత వారి తనయులు జలగం ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఇప్పుడున్న మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు మన బట్టి విక్రమార్క గారు, వీరందరూ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అధ్యక్ష. ఇది గతంలో ఎంతో అభివృద్ధి జరిగింది. కాకపోతే గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడ కుంటుపడిపోయినాయి అధ్యక్ష. అలాగే చూస్తే ముఖ్యంగా మాకు సింగరేణి అనేది చాలా పెద్ద ఇష్యూ అధ్యక్ష. ఇక్కడ సింగరేణి కాలరీస్ ఏర్పాటైనప్పటి నుంచి మనకి సక్రమంగా కూడా బాధిత కుటుంబాలకి కానీ బాధిత విలేజెస్ కానీ R&R ప్యాకేజీ సక్రమంగా అమలు అవ్వలేదు. అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష మనకి ఇంటికొక ఉద్యోగం అన్నారు బాధిత కుటుంబాలకి, అది అమలు అవ్వలేదు. అలాగే 80% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ అది కూడా ఉల్లంఘించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం సింగరేణి నిధులను కూడా సత్తుపల్లి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కాకుండా మిగతా చోట్ల కూడా మరలించి సత్తుపల్లిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అందువల్ల అక్కడ నిరుద్యోగ సమస్య ఒకటి మనకి, తర్వాత సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియాస్లో మనకి వాళ్ళకి త్రాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. వాళ్ళు తూతూ మంత్రంగా కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, కానీ అక్కడ వచ్చే డ్రింకింగ్ వాటర్ అసలు తాగడానికి కూడా వీలుగా లేవు. దానివల్ల సింగరేణి పొల్యూషన్ వల్ల మరి అక్కడే లోడింగ్ పాయింట్ కిష్టారం అనే విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ 300 కుటుంబాలు ఉన్నాయి ఒక కాలనీలో రోడ్డుకు ఆనుకుని. వాళ్ళకి ఈ కాలుష్యం వల్ల వాళ్ళు ఎంతో అబ్జెక్షన్ చేసినా సరే వాళ్ళని అసలు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళని వేరే చోటికి తరలించమన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు సింగరేణి వాళ్ళు. కనుక మీరు దీని మీద ఒకసారి సింగరేణి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తగిన పరిహారం ఇప్పించాలి, లేకపోతే వాళ్ళకి తగిన R&R ప్యాకేజ్ ఇచ్చి వేరే చోటికి తరలించాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే లోకల్ యువతకు కూడా 80% ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే సింగరేణి ఆధారిత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైనా కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడి డెవలప్మెంట్ చేస్తే కనుక అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అధ్యక్ష. అంతేకాకుండా సింగరేణి పొల్యూషన్ వల్ల ఎంతోమంది ఎంతో విధంగా హెల్త్ సఫర్ అవుతున్నారు. వాళ్ళకి అక్కడ కిడ్నీ సమస్యలు కానీ మన లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఊపిరితిత్తుల వ్యాధులతో ఎంతోమంది మరణించడం జరుగుతుంది. కనుక సింగరేణి
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని మీకు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష నోటెడ్ సార్. మందుల సామేల్ గారు. ముందుగా నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీకి, నాకు ఓటేసి గెలిపించిన తుంగతుర్తి నా పోరు బిడ్డలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, నిన్న గౌరవ సీఎం గారిని కలిసినాను. మా నియోజకవర్గంలో తిరుమలగిరి నియోజకవర్గానికి గుండెకాయలాగా ఉంటుంది. అక్కడ జూనియర్ కాలేజ్ 30 సంవత్సరాల కొట్లాడుతున్నా రాలేదు. నిన్న ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తే వారు ఇచ్చినారు. వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్కడున్న పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేసి దాన్ని బీటెక్ కాలేజ్గా మారవాలని అప్పీల్ చేసినాను నేను. అదేవిధంగా గత ప్రభుత్వం రుద్రమ చెరువును రిజర్వాయర్ చేస్తున్నారు, దాన్ని చెప్పిను, దాన్ని చేయలేదు. దాన్ని రిజర్వాయర్ చేయడానికి మన ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాదాపు మోత్కూరు చుట్టుపక్కల నాలుగు మండలాలు ఉంటాయి. అక్కడ డిగ్రీ కాలేజ్ లేదు. మోత్కూరు హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా 135 ఎకరాల భూమి గవర్నమెంట్ స్థలం ఉంది. తుంగతుర్తి ఇన్నాళ్ళుగా నిర్లక్ష్యానికి గురైంది. అక్కడ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలని పరిశ్రమల శాఖ మాత్యుల వారిని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వం దళిత బంధు ఇవ్వడం జరిగింది. కానీ దళిత బంధులో దాదాపు 100 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. నా దగ్గర 70 మంది అప్లికేషన్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. కనుక దాని మీద విచారణ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ మోత్కూరులో ఒక బస్ డిపో ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యుల గారు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మోత్కూరులో 30 పడకల హాస్పిటల్ మంజూరు చేసి దాదాపు పోస్ట్ మార్టం పోవాలంటే దాదాపు 80 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక మోత్కూరులో ఈ పిహెచ్సిని 30 పడకల హాస్పిటల్గా మార్చి అక్కడ పోస్ట్ మార్టం సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి సహకరించాలని సంబంధిత మంత్రివర్యుని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తుంగతుర్తి చాలా వెనుకబడిపోయింది. దాని 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కూడా ఒక్క రోడ్ వేయలేదు, మొత్తం కంకర కుప్పలు తేలేదు అధ్యక్ష. కనుక మంత్రి గారు మినిమం ఒక 300 కిలోమీటర్లు అయినా కూడా కనీసం ఆ రోడ్లు పిఆర్ కానీ అధ్యక్ష నోటెడ్ అధ్యక్ష. డాక్టర్ సంజయ్. ధన్యవాదాలు అధ్యక్ష. జగిత్యాల నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రం అయింది. ఇప్పుడు అక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా 4520 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తయినాయి అధ్యక్ష. గతంలో 2008లో ఇందిరమ్మ ఇళ్ళుగా ప్రారంభమైనాయి. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు హౌసింగ్ మినిస్టర్ చేసిన తర్వాత కొన్ని కట్టి ఆపేసారు అధ్యక్ష. అక్కడే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ ఇప్పటి యువ నాయకుడు కేటీ రామారావు గారు అక్కడ శంకుస్థాపన చేయడంతో వాటి పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో మీరు అన్నట్టు ఒకటే ఒక సబ్జెక్ట్ మాట్లాడతా, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఏ పట్టణంలో కూడా అన్నిళ్ళు రాలేదు, అవి పూర్తయి వాటర్ సప్లై కూడా ప్రారంభమైంది అధ్యక్ష. కరెంటు కోసం వీటన్నిటి కోసం నిధులు కూడా మంజూరైనవి. వాటిని దయచేసి నేను మన ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేసిన, దయచేసి ఆ టీయూఎఫ్ఐడిస్ నిధులు ఏవైతే ఉంటాయో వాటి తప్పకుండా వాటికి ఇప్పించాలి అధ్యక్ష. అది రూరల్ ఏరియాలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకున్నారు. అయితే మొన్న నాకు తెలిసిన సమాచారం అధికారులు టీయూఎఫ్ఐడిస్ నిధులు అక్కడ ఇవ్వరాదని చెప్పి ఆక్షేపణ చేసినని చెప్పి తెలిసింది అధ్యక్ష. దయచేసి అవసరం అయితే ఇదివరకే ప్రతిపాదనలు ఉన్నాయి, మున్సిపాలిటీలో విలీనం చేయాలని. అది అర్బన్ హౌసింగ్ కాలనీ, జగిత్యాల పట్టణ పేదరి వాళ్ళ కోసమే కట్టిన కాలనీ అధ్యక్ష. దానికోసం ఇచ్చినాం.
అయితే అక్కడే ఇంకో సీనియర్ నాయకులు కూడా ఉంటారు, వారి పేరు మీ అందరు కూడా తెలుసు. వారి మధ్యలో రివ్యూ చేసారు, అధికారికంగా చేసినట్టు తెలిసింది. కానీ మమ్మల్ని ఎవరు కూడా ఆహ్వానించలేదు, కౌన్సిలర్లు కానీ మా చైర్మన్ గారు కానీ నన్ను కానీ. పర్వాలేదు, ఆహ్వానించకుండా పర్వాలేదు, వారి పెద్దలు అవన్నీ ప్రోటోకాల్ పాటించాలని చాలాసార్లు చెప్పిండ్రు. వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ తప్పకుండా ఆ 4,520 మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అలా 3,800 మందికి పట్టాలు కూడా ఇచ్చినాం. ఓన్లీ కరెంట్ కనెక్షన్ ఇస్తే, కొంత డ్రైనేజ్ వ్యవస్థ చేస్తే అయిపోతుంది. సో చాలా చిన్నగా మిగిలితే చేయించాల్సిగా మీ ద్వారా నేను హౌసింగ్ మినిస్టర్ గారు కలిసినాం, వారిని కూడా కలిసాం. మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అట్లనే పేదవాళ్ళ కోసం గృహలక్ష్మి పథకం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినామో అది కలెక్టర్లు కూడా మంజూరు చేశారు. పేదవాళ్ళు నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ప్రారంభించిన నిర్మాణాలు వరకు ఓకే అని చెప్పి కరీంనగర్కి వచ్చినప్పుడు మా జిల్లా మంత్రివర్యులు కౌశిక్ రెడ్డి గారు అడిగినప్పుడు మాట ఇచ్చారు. ఇప్పుడేమో ఎవ్విలేవు అన్ని క్యాన్సిల్ అంటారు. బీదవాళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఎవైతే గృహలక్ష్మిలో ఇచ్చిందో నిర్మాణాలు అవుతున్నాయో అది తప్పకుండా మీ ఇందిరామ్మ పేరు పెట్టినా పర్వాలేదు, 3 లక్షల నుంచి 5 లక్షలు, దళితులకు 6 లక్షలు ఇచ్చినా పర్లేదు, కానీ అవిటి క్యాన్సిల్ చేయొద్దని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్న అధ్యక్ష. అట్లనే ఎమ్మెల్యేసి నిధులు కావచ్చు, మిగతా ఏదైనా కానీ గౌరవనీయులు మా విప్పు లక్ష్మణ్ కుమార్ గారు మాకు మంత్రిలాగా వారిని కూడా కోరినా, జిల్లా మంత్రి గారిని కలవమన్నారు. చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒకసారి కలిసిన ఇన్ఛార్జ్ మంత్రి గారిని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తర్వాత మాట్లాడదామని అన్నారు. దయచేసి జిల్లా మంత్రులు ఎక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా కానీ ఇక్కడ శాసనసభ్యులకు తగు ప్రాతినిధ్యం ఇవ్వాలి. గతంలో నేను పడ్నాల్లో ఓడిపోయినప్పుడు అప్పుడున్న శాసనసభ్యునికి పూర్తి స్థాయిలో ఏసీడీపీ నిధులు కేసీఆర్ గారు ఇచ్చారు అధ్యక్ష. అప్పుడు మా ప్రమేయమే లేకుండా. మరి ఇప్పుడు కూడా అదే విధంగా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. మీర్ జుల్ఫికర్ అలీ గారు. अली जनाब स्पीकर साहब, सबसे पहले मैं आपका शुक्रिया अदा करता हूं कि आपने मुझे बोलने का मौका दिया। मैं इस बात पर तवज्जो देना चाहता हूं आपके ज़रिए से कि मेरे इलाके में असेंबली कॉन्स्टिट्यूंसी में निज़ामिया तिब्बी हॉस्पिटल है। आज उसकी हालत इतनी खस्ता हो चुकी है जिसके लिए साबिक़ा में हमारे फ्लोर लीडर हबीब मिल्लत अली जनाब अकबरुद्दीन ओवैसी साहब की नुमाइंदगी के ऊपर हुकूमत ने 52 करोड़ 50 लाख का उसको सैंक्शन किया गया है, लेकिन उसके बावजूद भी आज तक वो काम शुरू नहीं हुआ। बार बार ये बात असेंबली में फ्लोर लीडर अली जनाब अकबरुद्दीन ओवैसी साहब ने तवज्जो दिलाई और आप लोगों से कहा, लेकिन उसके बावजूद भी किसी के कान पर जूं नहीं रेंग रही है। मैं आपके ज़रिए से ये कहूँगा कि आज तेलंगाना में एक ही यूनानी हॉस्पिटल है और यूनानी कॉलेज है, लेकिन आज उसकी जो खस्ता हालत के लिए जल्द से जल्द हमको काम करवाना चाहिए। वहाँ पर जो गर्ल्स हॉस्टल है उसकी हालत इतनी ख़राब है कि वहाँ पर कई बच्चियाँ उसमें रहते हैं, लेकिन उनको बराबर टॉयलेट की सहूलत नहीं है, पानी पीने की सहूलत नहीं है। ऐसी हालत हो गई है, दरवाजे खिड़कियाँ नहीं है। ये बड़ी अफसोस के साथ और शर्म के साथ कहना पड़ता है कि एक ही यूनानी हॉस्पिटल तेलंगाना में है, एक ही कॉलेज तेलंगाना में यूनानी बचा हुआ है, लेकिन उसको कोई तवज्जो उसकी तरफ नहीं दी जा रही है। मैं आपके ज़रिए से यही कहूँगा कि मैं सीएम साहब से भी ये रिक्वेस्ट करता हूँ कि एक बार सीएम साहब वहाँ का दौरा करें और हेल्थ मिनिस्टर साहब भी वहाँ का दौरा करें, ताकि उनको ये पता चल जाए कि जो हेरिटेज बिल्डिंग जो निज़ाम ने बनाई है, इतनी शानदार बिल्डिंग की क्या हालत हम कर सके हैं। आज हुकूमत उसका मेंटेनेंस नहीं कर सकती। बिल्डिंग बनाना तो दूर की बात है, उसका मेंटेनेंस हम नहीं कर सकते। तो मैं आपके ज़रिए से यही कहूँगा कि आप यहाँ पर ये कहिए कि आप एक ऑर्डर पास कीजिए कि उसको जल्द से जल्द उसका टेंडर किया जाए
और कामों को शुरू कर दिया जाए। और एक दूसरी बात यह है कि बशीरबाग नानाबाग की मस्जिद है, औकाफी जायदाद है, 16 एकड़ का गज़ट है उसके ऊपर, लेकिन तमाम जायदाद पर इंक्रोच कर लिया गया है और वहाँ पर जीएचएमसी उसको परमिशन बार बार देते जा रही, कई बिल्डिंग्स बन गए हैं। ये सोचना चाहिए जीएचएमसी को, बार बार तवज्जो भी दिलाया गया कि इसको परमिशन मत दीजिए क्योंकि ये औकाफी जायदाद है जिसकी ऑलरेडी गज़ट पब्लिश है। तो उसके लिए भी मैं तवज्जो दिलाता हूँ आपसे कि जीएचएमसी को ये कहा जाए कि जितने परमिशन वहाँ पे दिए गए हैं उसको कैंसिल किया जाए और उस पर इंक्वायरी बिठाया जाए कि परमिशन आखिर किस तरीके से दिया गया। मैं यही आपसे कहूँगा। शुक्रिया। అనిరుద్ రెడ్డి గారు. నోటెడ్ అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష. ఇది నా నియోజకవర్గం జడ్చల్ల కాన్స్టిట్యూన్సీ ఉన్న ఉదండపూర్ రిజర్వాయర్ గురించి అధ్యక్ష. పారమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే చేస్తారు అధ్యక్ష. దాని తర్వాత 2016లో 2015లో 35,200 కోట్లు శాంక్షన్ చేస్తారు అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ కోసం అధ్యక్ష. 2016లో పేపర్ పబ్లికేషన్ తర్వాత అగ్రిమెంట్ కంక్లూడ్ అయినాక దాదాపు 12,30,000 ఎకరాలకి ఈ కెనాల్స్ ఈ వాటర్ ఇరిగేషన్ వాటర్ అందజేయాలి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ ఉదండపూర్ కింద ఉన్న విలేజెస్ R&R ప్యాకేజ్ ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు అధ్యక్ష. 2022లో అధ్యక్ష అవార్డ్ పాస్ అయినా కానీ కూడా వాళ్ళకి ఈ రోజుకి ప్లాట్ ఇవ్వలేదు, షిఫ్టింగ్ కాలేదు, ₹1 కూడా వాళ్ళకి చెందలేదు అధ్యక్ష. అధ్యక్ష పక్కనున్న పొల్లపల్లిలోనేమో 12,50,000 ఇచ్చినారు అధ్యక్ష ఎకరాకి. కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కింద ల్యాండ్స్కి మాత్రం అధ్యక్ష 5,50,000 ఇంకా 6,50,000 ఇచ్చిన తప్ప రేట్ పెంచలేదు అధ్యక్ష. అదే మల్లన్న సాగర్లో మాత్రము 15 లక్షలు ఇచ్చినారు అధ్యక్ష. మా రైతులు మాత్రం మోసపోయినారు అధ్యక్ష ఉదండపూర్ రిజర్వాయర్ కింద అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష R&R ప్యాకేజ్ కింద మా కోరిక ఏంటంటే అధ్యక్ష వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలి, సింగిల్ ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టు 2 TMC ఉంటే 1 TMC పెంచి అక్కడ 30,000 రూపాయలు పెంచినారు అధ్యక్ష. కానీ గత సీజన్లో కానీ ఎప్పుడైనా కానీ 2 TMCలు కూడా యూజ్ చేయలేదు అధ్యక్ష. అదే అమౌంట్ పారమూరు లిఫ్ట్ ఇరిగేషన్ డైవర్ట్ చేసి ఉంటే అధ్యక్ష ఈ రోజు వరకు మా ఉదండపూర్ రిజర్వాయర్ కానీ మా లిఫ్ట్ ఇరిగేషన్ అంతా కంప్లీట్ అయ్యేది అధ్యక్ష. అధ్యక్ష రిజర్వాయర్లు చేస్తారు కానీ అధ్యక్ష ఈ రోజు వరకు కెనాల్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. నర్లాపూర్లో మేము కేసీఆర్ గారు పోయిన సంవత్సరం పోయి బటన్ నొక్కినారు అధ్యక్ష. అక్కడ 9 పంపు ఉండాలంటే అధ్యక్ష ఒకటే పంపుతో ఆన్ చేసి 3 గంటలు దాన్ని ఆన్ చేసి దాని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న అధ్యక్ష ఈ రోజు వరకు వాటర్ రాలేదు అధ్యక్ష. వర్కే కంప్లీట్ కాలేదు. మళ్ళా ఈ కెనాల్స్ అధ్యక్ష ఉదండపూర్ రిజర్వాయర్ నుంచి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఈ రోజు వరకు స్టార్ట్ కాలేదు అధ్యక్ష. అవి స్టార్ట్ అయ్యి ఉంటే అధ్యక్ష రైట్ సైడ్ షాద్ నగర్ నుండి మునుగోడు వరకు అధ్యక్ష ఇబ్రహీంపట్నం కానీ రాజేంద్ర నగర్ కానీ అటు దేవరకొండ కానీ అక్కడి వరకు వాటర్ ఇవ్వగలుగుతాం అధ్యక్ష. లెఫ్ట్ కెనాల్ స్టార్ట్ అయ్యి ఉంటే ఇక్కడ లక్ష్మీదేవిపల్లి అయితే అసలు వర్కే స్టార్ట్ కాలేదు అధ్యక్ష. పరిగి నుండి వికారాబాద్ తాండూరు వరకు పోతుండే అధ్యక్ష. పోయిన సంవత్సరము ఇదే మార్చి నెలలో అధ్యక్ష వాళ్ళ ఎంపీ చేవెళ్ళ ఎంపీ వచ్చి 80 బండ్లలో వచ్చింది అధ్యక్ష. అక్కడికి వచ్చి 600 మందిని తీసుకొచ్చి మీకు 3 నెలల నీళ్ళు వస్తాయి అన్నారు అధ్యక్ష. ఈ మార్చి వస్తే మన సంవత్సరం అవుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు వర్క్ కంప్లీట్ కాలేదు, నీళ్లు చూడలేదు. అక్కడ చూస్తేనేమో రైతులు మోసపోయినారు అధ్యక్ష. మీ నుండి నేను కోరేది ఒక్కటే అధ్యక్ష, గవర్నమెంట్ని మా ఉదండపూర్ రిజర్వాయర్కి అధ్యక్ష మాకు కావాల్సింది 3,937 crores. ఇది శాంక్షన్ చేయించాలని అధ్యక్ష. రైతులకి న్యాయం జరగాలి అధ్యక్ష అని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష తిమ్మాజిపేట నుండి జడ్చలకి ఇది ఒక్కటే అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ రైతుల కోసం అధ్యక్ష. 132 kV లైన్ అధ్యక్ష తిమ్మాజిపేట టు జడ్చల ఫీడర్ కంప్లీట్ కాలేదు అధ్యక్ష. 2020లో స్టార్ట్ అయింది కానీ అధ్యక్ష ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు. అది కంప్లీట్ కాకుండా అధ్యక్ష ఈ సమ్మర్లో రైతులు ఇబ్బంది పడతారు అధ్యక్ష. పవర్ డ్రాప్స్ ఉంటాయి, కరెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాకు ఒకసారి అవకాశం ఇచ్చాను, ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. ఇంకొక పాయింట్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది అధ్యక్ష. ఇది పారమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, పారమూరు లిఫ్ట్ ఇన్కమ్ వీళ్ళకి అధ్యక్ష. వీళ్ళు ఎంత మోసం చేసిందంటే వీళ్ళ టిఆర్ఎస్ లీడర్ అధ్యక్ష భూమి లేదు, గవర్నమెంట్ భూములు. ఇక పేరు కే మంగా, ఈమె డాటర్ ఆఫ్ ఉద్యాన్ పెట్టుకుంటుంది. మళ్ళీ ఈమె భర్త కే రవి సన్ ఆఫ్ రామచంద్ర అని పెట్టుకుంటారు. మళ్ళా కే మంగా వైఫ్ ఆఫ్ రవి అని పెట్టుకున్న అధ్యక్ష.
భూమి వీళ్ళ పేరు మీద లేకుండే అధ్యక్ష. నేను ఆర్ఓఆర్ కాపీస్ ఉన్నాయి నా దగ్గర, రీసర్వే కాపీ ఉంది నా దగ్గర, వాళ్ళ పేరే లేదు అధ్యక్ష. 1,50,00,000 అధ్యక్ష, 1,50,00,000 వాళ్ళ అకౌంట్లోకి పోయినాయి. మళ్ళీ గవర్నమెంట్ భూములకు కూడా వీళ్ళ నాయకులకి మొత్తం అకౌంట్లోకి పోతాయి అధ్యక్ష. దీనిపైన కూడా ఎంక్వైరీ జరపాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు. నోటెడ్ అధ్యక్ష. మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం జహీరాబాద్లో కాంగ్రెస్ సహాయంలో 12,650 ఎకరాల నీమ్స్ ప్రాజెక్ట్ అని రావడం జరిగింది. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకెచ్చి ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాలి, ఒక్క కంపెనీ కూడా తీసుకురాలి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు 3 ఇండస్ట్రీస్ తెచ్చి వెమ్టెక్ అనే కంపెనీకి భూమి పూజ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా హుందాయి కంపెనీ ఎంఈఓ కూడా అయిపోయింది. అదేవిధంగా మహీంద్రా ఈవీ కంపెనీ కూడా తేవడం జరిగింది. మరి ఇప్పటి ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకుపోయి ఆ కంపెనీలు ఆ ఇండస్ట్రీస్ని కంప్లీట్ చేస్తే ఆ నియోజకవర్గం కానీ ఇతర పక్క